దివాలకోరు పాలన ఎట్ కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది దేశ ప్రజలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఎక్కడైతే పరిపాలిస్తుందో ఆ రాష్ట్రాలు మొత్తం దివాలా తీసేటువంటి పరిస్థితి. కర్ణాటకలో ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయలేక అక్కడ ఆల్రెడీ చేతులు ఎత్తేశారు. తర్వాత హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే ఏకంగా అక్కడ హుండీ డబ్బులపైనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కన్నేసింది. గుడుల అభివృద్ధికి డబ్బులిచ్చి నిధులిచ్చి గుడుల్ని మరింతగా బలోపేతం చేయాల్సినటువంటి ప్రభుత్వమే ఉల్టా హుండీ డబ్బులతోటి ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఒక దయనీయమైన స్థితికి అక్కడ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళిన పరిస్థితి. ఇక తెలంగాణ విషయానికి వస్తే 420 హామీలు ఇచ్చి ఆ హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేక ఖజానా ఎట్లా నింపాలో తెలియక ఆర్థికంగా ఎట్లా స్ట్రెంగ్తన్ కావాలో తెలియక ఇక్కడ పూర్తిగా చేతులెత్తేసినటువంటి పరిస్థితి. ఎస్, మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ మనకు లైవ్లో ఉన్నారు, అలాగే మా ప్రతినిధి ప్రదీప్ మనకు లైవ్లో ఉన్నారు. రైట్ సూరజ్, దాదాపు 15 నెలలు గడిచిపోయింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా 6 గ్యారంటీలు కలుపుకొని 420 హామీలకు పైగా. ఇప్పటిదాకా ఒక్కడంటే ఒక్కటి కూడా ట్రాక్ ఎక్కిన పరిస్థితి లేదు పూర్తిగా. తర్వాత రాష్ట్రానికి క్యాన్సర్ సోకిందని, తర్వాత రాష్ట్రం చావు బతుకుల్లో ఉందంటే స్వయంగా ముఖ్యమంత్రి అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు. సో ఇవన్నీ కూడా దేనికి అద్దం పడుతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ఈ 15 నెలల ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పర్ఫార్మెన్స్ తమకు తాముగా ఎట్లా ప్రజల ముందు వైఫల్యం చెందినట్టుగా అర్థం చేసుకోవచ్చు. రాజేష్, అలవి కాని హామీలకు చేతకాని పాలన తోడైందని చెప్పేసి ఒక లైన్లో చెప్పొచ్చు ఈ మొత్తం 15 నెలల పాలన. ఎందుకంటే ఎన్నికల ముందు 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేస్తామనే ఒక హామీతో, స్పష్టమైన హామీతో ఇక్కడ కాంగ్రెస్ పాలనలోకి వచ్చిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు కర్ణాటకలో ఒక 5 హామీలు ఇచ్చి అక్కడ అధికారాన్ని పొందిన పరిస్థితి మనం చూసాము. హిమాచల్ ప్రదేశ్లో కూడా ఒక 10 హామీలు ఇచ్చి అక్కడ కూడా అధికారంలోకి వచ్చిన విషయం చూసాం. అంటే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు 3 రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఆర్థిక మాంద్యంలో ఈ 3 రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నాయన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు కర్ణాటక ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అక్కడ ఉచితాల పేరిట అనేక రకాల హామీలు ఇచ్చి కాంగ్రెస్ చతికిల పడిపోయిన పరిస్థితి, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకున్న పరిస్థితి, ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. సైబర్ సిటీగా పేరు పొందిన బెంగళూరు నగరం కూడా వెనుకబాటుతంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. ఇక మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. గుళ్లకు సంబంధించిన సొమ్ముపైన ప్రభుత్వాలు ఆధారపడి ఈ సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన దుస్థితికి దిగజారిపోయారని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఏలుబడిలో హిమాచల్ ప్రదేశ్లో గుళ్లల్లో హుండీల్లో ఉన్న నిధులన్నీ కూడా బ్యాంకుల్లో జమ చేయాలని చెప్పేసి కూడా అక్కడ దేవాదాయ కమిషనర్లకు, డిప్యూటీ కమిషనర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ నిధులన్నీ కూడా బ్యాంకుల్లో కనుక జమ చేస్తే ఆ నిధులను తమ సంక్షేమ పథకాలకు వాడుకుంటామని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ పాలకులు నిస్సిగ్గుగా ప్రకటిస్తున్న పరిస్థితి. అంటే పూర్తిగా అలవి కాని హామీలు ఇచ్చి ఇప్పుడు చతికిల పడిపోయిన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఏం చేయాలో పాల్పోని పరిస్థితిలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా 15 నెలల పాలనలో ఇదమిద్దంగా ఒక్క సంక్షేమ పథకం కూడా ముందుకు వెళ్ళిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఇక అభివృద్ధి పథకాలు అయితే చాలా దూరం ఆలోచించాల్సి ఉంటుంది. అభివృద్ధి అంతా కూడా గత 10 ఏళ్లకే పరిమితం అయిపోయింది. ఈ 15 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా పూర్తి స్థాయిలో అడుగులు పడుతున్న పరిస్థితులు అయితే లేవని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల తీరు తీసుకుంటే కనుక పంట రుణమాఫీ అన్నారు. పంట రుణమాఫీ కేవలం 40% మంది రైతులకు మాత్రమే ఆ ఫలాలు అందిన పరిస్థితి, మిగిలిన 60% మంది ప్రభుత్వం పైన రివోల్ట్ అయిన పరిస్థితి కనిపించింది. ఇక రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు భరోసాను రైతు బంధుగానే ఉంచాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా పట్టుబడుతున్న పరిస్థితి మనం చూసినాము. ఎందుకంటే రైతు భరోసా పేరిట ఇప్పటివరకు రైతులకు లబ్ధి చేకూరిన దాఖలా అయితే కనిపించట్లేదు. కాలయాపన పేట ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి దగ్గర ఏడాది కాలం గడిచిన తర్వాత మొన్న జనవరి 26 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 4 సంక్షేమ పథకాలను భారీ స్థాయిలో ప్రకటించినప్పటికీ కూడా ఏ ఒక్క పథకం కూడా ఇవాళ ముందుకు వెళ్తున్న పరిస్థితి లేదు. రైతు భరోసా రాష్ట్ర ఖజానాను నింపేటువంటి ప్రణాళికలు వేసుకోవాలి. ఆ ప్రణాళికలు వేసుకోవడంలో ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందుంది ఒకటి. తర్వాత ముఖ్యమంత్రి అనేక వేదికలపైన రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి, రాష్ట్ర పరిస్థితి గురించి చాలా అంటే తక్కువ స్థాయిలో మాట్లాడడం, రాష్ట్రానికి క్యాన్సర్ సోకిందని మాట్లాడడం కావచ్చు, రాష్ట్ర ఆర్థిక స్థితికి క్యాన్సర్ సోకిందని, రాష్ట్రం చావు బతుకుల్లో ఉంది ఆర్థిక పరిస్థితిని మాట్లాడడం. సో స్వయంగా తనకు తానుగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈ రకంగా అక్కడక్కడ మాట్లాడుతుంటే ఇది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంటుంది మిగతా రాష్ట్రాల దృష్టిలో?
రాజేష్, ఖచ్చితంగా. ఎందుకంటే గడిచిన 10 ఏళ్ల పాలన చూస్తే కనుక ఆర్థిక సూచి వృద్ధి రేటునే సూచించింది అని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇందుకు సంబంధించి నివేదికలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆధ్వర్యంలో ఉన్న సంస్థల నివేదికలు కావచ్చు, ఇక్కడ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించిన నివేదికలు కావచ్చు, లేదా ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక సోషియో ఎకనామిక్ సర్వేలు కావచ్చు, ప్రతి డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ చూసినా కానీ గత 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి అనేది ముందుకు దూసుకెళ్ళింది, ఆర్థిక సూచి అనేది పురోగమించిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే గడిచిన 15 నెలలుగా ఆర్థిక క్రమశిక్షణ లోపించడం కావచ్చు, లేదా దూరదృష్టి లోపించడం కావచ్చు, లేదా పాలకులకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవలంబిస్తే ఒక స్వయం సమృద్ధి సాధించవచ్చు, స్వీయ సాధికారత సాధించవచ్చు అనే దానికి సంబంధించి అవగాహన రాహిత్యం వల్ల ఖజానా పూర్తిగా కుదేలైపోయిందని చెప్పేసి ఒక వాదన బలంగా వినిపిస్తుంది. ఇవాళ ఏ కార్యక్రమాన్ని, ఏ సంక్షేమ పథకాన్ని తీసుకున్నా, అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ ప్రభుత్వానికి నిధుల కటకట ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు ప్రధానంగా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించి పెద్ద ఎత్తున కొంత లోటు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేంద్రం నుంచి అందాల్సిన కొన్ని పథకాలకు సంబంధించి కూడా కొంత తేడా కనిపిస్తున్న పరిస్థితి, గణాంకాల్లో పెద్ద తేడా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిన ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయలేని దుస్థితికి కూరుకుపోయిందని చెప్పాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పాలకుల్లో ఒక దూరదృష్టి లోపించడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. ప్రజల్లో కూడా కాంగ్రెస్ పాలకులు పెద్ద ఎత్తున వ్యతిరేకతను కూడా మూటకట్టుకుంటున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్.